అహ్మదాబాద్ విమాన ప్రమాదం యుఏ దర్యాప్తును శ్రద్ధగా తోసిపుచ్చిన భారత్. జూన్ 12న అహ్మదాబాద్ చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. బోయింగ్ 787-8 డ్రీమ్స్ లైన్కు కూలిన ఈ ఘటనలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో భారత్ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమానం బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో ఆలస్యం జరగడంపై భద్రతా నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం ఒక విలేకరుల సమావేశం మాత్రమే నిర్వహించింది. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించింది. అంతర్జాతీయ పౌర విమానయాన నిబంధనలు ప్రకారం ప్రమాద దర్యాప్తులో పారదర్శకత, వేగం కీలకం. ప్రమాదానికి దారితీసిన కారణాలను త్వరగా గుర్తించేందుకు బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఎక్కడ జరగాలి అనే విషయంలో భారత్ స్పష్టత ఇవ్వలేదు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఇప్పటికే గతంలో మలేషియా, ఉక్రెయిన్ జెట్లైనర్ వంటి దర్యాప్తులో భాగస్వామ్యం కలిగిన అనుభవం కలిగి ఉంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం భారత్ ప్రభుత్వం ఐసీఏఓ జోక్యాన్ని అవసరం లేదని అభిప్రాయపడింది. భద్రతా నిపుణులు మాత్రం ప్రమాద దర్యాప్తులో అంతర్జాతీయ మౌలిక ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. భారత్ మాత్రం ఐసీఏఓ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటిస్తున్నాం అని అధికారికంగా వెల్లడించినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక రాబోయే 30 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. అయితే అంతవరకు ఈ దర్యాప్తు విధానం భారత ప్రభుత్వంపై విమర్శలు కొనసాగేలా చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి డ్రింక్ చేశారా? బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాగుడు అలవాటు ఉందా అనే ప్రశ్నకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర సమాధానమిచ్చారు. హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనను ఐకాన్గా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సిగరెట్, బీర్, విస్క్, డ్రగ్ వంటి దేనికైనా అలవాటు లేదు. ఆయనకు ఏకైక మోజు ఫుట్బాల్ మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జరిగింది. తెలంగాణలో మద్యం వినియోగం గురించి చెప్పినట్టుగా కొందరు ఇది అలవాటు కాదు, సాంప్రదాయంగా మర్చిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దసరా సినిమాలో హీరో నాని చెప్పిన డైలాగ్ తాగుడు వ్యసనం కాదు, సాంప్రదాయం గుర్తుకు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా భిన్నంగా ఉండటమే విశేషం. విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలో వేదికపై రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఎప్పటికీ సిగరెట్ తాగలేదు, డ్రగ్స్ తాగలేదు, మద్యం తాగలేదు. ఆయనకు కూల్ ఫ్యాషన్ అంటే ఫుట్బాల్ అని ప్రత్యేకంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాదక ద్రవ్యాలపై ఎంతగా అపోహలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు, గల్ఫ్ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత, ఇరాన్ ప్రతీకార దాడులు మూడవ ఖండాన్ని హడలెత్తిస్తున్నాయి. ఖతర్, ఇరాన్లోని ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తీవ్ర దాడులు జరుపుతుండటంతో గల్ఫ్ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణానికి జారుకుంది. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల మధ్య, అలాగే అక్కడి నుంచి భారత్కు నడుస్తున్న ఎయిర్ ఇండియా అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రకారం యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలు, పశ్చిమాసియాలోని కొన్ని నగరాలకు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను మళ్లించినట్లు సంస్థ పేర్కొంది. ఉత్తర అమెరికా నుంచి భారత్కు బయలుదేరిన కొన్ని విమానాలను తిరిగి వెనక్కి పంపించినట్లు వివరించింది. భద్రతే ముఖ్యమని, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించామని ఎయిర్ ఇండియా తెలిపింది. తాజా పరిస్థితులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇతర ఎయిర్లైన్స్ కూడా తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను భద్రతా కారణాలతో ఇతర మార్గాల్లో మళ్లించినట్లు తెలుస్తుంది.
జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొచ్చిన్ నుంచి ఖతర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మస్కట్కు మళ్లించారు. మరోవైపు దుబాయ్, దోహా, బహ్రెయిన్, దామద్, అబుదాబి, కువైట్, తిబ్లిస్ వంటి ప్రాంతాలకు ఇండిగో సర్వీసులపై కూడా ప్రభావం పడింది. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇండిగో స్పష్టం చేసింది. కీలకంగా గల్ఫ్ ప్రాంతాల్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తాత్కాలిక నిలిపివేత, బయలుదేరిన విమానాలకు మళ్లింపు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యం. ఇతర ఎయిర్లైన్స్ కూడా సర్వీసులపై ప్రభావం